జూన్ 8న రాత్రి 9 గంటలకు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమయ్యే చేప ప్రసాదం పంపిణీకి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బారికేడ్లను ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి తాగునీరు అందించాలన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్లో చేప ప్రసాదం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం. క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన బస్ స్టేషన్ల నుంచి ప్రత్యేకంగా సర్వీసులు నడిపించాలని ఆర్టీసీకి సూచించారు. చేప ప్రసాదం పంపిణీకి 35 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏడాది 1,25,000 చేప పిల్లలు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. అయితే ఎన్ని చేప పిల్లలు అవసరమున్నా అందించడానికి ఫిషరీస్ శాఖ సిద్ధంగా ఉండాలన్నారు. చేప ప్రసాదంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఐఎన్పిఆర్ శాఖ అధికారులను సూచించారు. చేప ప్రసాదం కోసం తెలంగాణ నలుమూలల జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి జనం వస్తారన్నారు పొన్నం ప్రభాకర్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. రాత్రిపూట ఇబ్బందులు లేకుండా లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్తో పాటు పరిసరాల్లో సీసీ కెమెరాస్ పెట్టాలన్నారు. గతంలో 3 ఫైర్ ఇంజన్లు పెట్టారని ఈసారి అదనంగా మరొకటి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.